వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల లంచ్ మోషన్ పిటిషన్లపై ఏపీ హైకోర్టులో కాసేపట్లో విచారణ జరగనుంది. అనర్హత విచారణ నోటీసును రద్దు చేయాలని పిటిషన్లు దాఖలు చేశారు. నలుగురు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు రామచంద్రయ్య ఈ పిటిషన్ వేశారు. రైట్, అనర్హత పిటిషన్ల విచారణను రద్దు చేయాలంటూ వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు లంచ్ మోషన్ పిటిషన్ అయితే ఏపీ హైకోర్టులో దాఖలు చేశారు. మరి కాసేపట్లో విచారణ జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో మనకు అందిస్తారు. శ్రీకాంత్, వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేల అనర్హత నోటీసులకు సంబంధించి వాళ్ళందరూ కూడా దాఖలు చేసిన పిటిషన్ మీద అయితే ప్రస్తుతం ఏపీ హైకోర్టులో అయితే విచారణ అయితే ప్రారంభమైంది. నలుగురు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలతో పాటుగా వైసీపీ ఎమ్మెల్సీ రామచంద్రయ్య కూడా ఈ పిటిషన్ కూడా దాఖలు చేయడం కూడా జరిగింది. మొత్తం 5గురికి సంబంధించి దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ మీద ఉదయమే విచారణకి ఏపీ హైకోర్టు అనుమతించిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం అంటే 2 గంటల 20 నిమిషాల తర్వాత అయితే దీనికి సంబంధించి విచారణ ప్రారంభమైంది. ఈ విచారణలో భాగంగా నోటీసులు ఏదైతే స్పీకర్ ఇచ్చారో 29వ తారీఖున రావాలని, ఆ నోటీసులను రద్దు చేయాలి అనే అంశానికి సంబంధించి అయితే తమ వాదనలో ఎమ్మెల్యేలకు సంబంధించిన న్యాయవాదులు అయితే వాదనలు వినిపిస్తున్నారు. దీంతో పాటుగా అనర్హత వేటుకు సంబంధించి ఒక స్పష్టమైన మెటీరియల్ తమకేమీ ఇవ్వకుండా తమ వాదన ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందనే వెర్షన్ కూడా వినకుండానే అనర్హతకు సంబంధించి విచారణ నిమిత్తం రావాలని నోటీసులు జారీ చేశారనే విషయాన్ని కూడా న్యాయమూర్తి దృష్టికి కూడా తీసుకెళ్లడం కూడా జరిగింది. ఇదంతా కూడా చట్ట విరుద్ధంగా జరిగింది కాబట్టి ఆ నోటీసులు ఏదైతే స్పీకర్ ఇచ్చారో వాటిని రద్దు చేయాలనేది ప్రధానంగా కూడా రెబెల్ ఎమ్మెల్యేల తరపున న్యాయవాదులు అయితే న్యాయమూర్తి దృష్టికి కూడా తీసుకెళ్లిన పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతుంది. వాదనలు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఆ తర్వాత మరి న్యాయమూర్తి నుంచి ఎటువంటి ఆదేశాలు వస్తాయనేది కొంత ఆసక్తికరంగా మారింది. అక్షయ, అంటే శ్రీకాంత్, స్పీకర్ దగ్గర విచారణగా హాజరైన తర్వాత ఆనం గాని కోటంరెడ్డి గాని మాట్లాడడం జరిగింది. వాళ్ళ మాటలు బట్టి ఏం అర్థమవుతుందంటారు? అంటే వాళ్ళు ఎమ్మెల్యేలు రెబెల్ ఎమ్మెల్యేలు కొంతమంది స్పీకర్ దగ్గరికి వెళ్ళటం, కొంత సమయం కోరటం ఇవన్నీ కూడా జరిగింది. అక్కడ కూడా ఇదే అంశాన్ని ఏదైతే తమ వాదన వినాలి, మెటీరియల్ ఇవ్వకుండానే ఈ విధంగా విచారణకు పిలిచారనే అంశాలను కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో ఇంకా మిగతా వాళ్ళు కూడా ఇంకా విచారణకి హాజరు కాకుండా ఉన్నారు కాబట్టి మొత్తం అందరూ కలిపే ఈ లంచ్ మోషన్ పిటిషన్ అయితే హైకోర్టులో దాఖలు చేశారు కాబట్టి అందరి ఉద్దేశం కూడా ఒకటే, ఆ మెటీరియల్ స్పష్టమైన మెటీరియల్ ఇవ్వాలి, అదేవిధంగా తమ వెర్షన్ వినాలి, అప్పటి వరకు ఇప్పుడు ఇచ్చిన నోటీసులు ఏదైతే ఉన్నాయో వాటిని రద్దు చేయాలి. ఈ 3 అంశాల మీద ప్రస్తుతం ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీ వేసిన పిటిషన్లో తమ ప్రధాన ప్రేయర్గా కూడా వాళ్ళు న్యాయమూర్తి ముందు పెట్టారు కాబట్టి ఆ ఎమ్మెల్యేల తరపున న్యాయవాదులు కూడా అదే అంశాన్ని కూడా ప్రస్తుతం న్యాయమూర్తి ఎదుట వినిపిస్తున్నారు. మరి అటు ప్రభుత్వం తరపు నుండి ఎటువంటి వెర్షన్ వస్తుంది అనేది కూడా తెలుస్తుంది. ఆ తర్వాత ఎటువంటి డైరెక్షన్ హైకోర్టు ఇస్తుంది అనేది కొంత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయా అక్షయ? ఓకే శ్రీకాంత్.